ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉండగా ప్రభా, నీవు మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునిడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యెహోవాను నమ్ముకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయన నమ్ముకోవాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిత్యము మనకి ఆశ్రయ దుర్గము ఎవరంటే మన దేవుడైన యెహోవా. కాబట్టి నిత్యము ఆశ్రయ దుర్గమైనటువంటి యెహోవాను యుగ యుగములు అంటే ప్రతి క్షణము, ప్రతి సమయంలో, ప్రతి యుగములు కూడా ఆయన నమ్ముకునటం వలన మనకి ఆశీర్వాదకరము, మనకి మేలు, మనకు ఒక ఆశ్రయ దుర్గము దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను నమ్ముకునుడి. ఎందుకు నమ్ముకోవాలి అంటే ఆయన నిత్యాశ్రయ దుర్గము. కాబట్టి ఈ మాటను బట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆయన నమ్ముకోవాలి. ఎందుకు అంటే ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరిని నమ్మటానికి తాపత్రయపడతా ఉన్నాం, ఎవరి మాటల యందు నమ్మకం ఉంచడానికి వేగిరపడతా ఉన్నాం. ఈ లోకంలో మనుషుల యొక్క మాటలు వ్యర్థము. అందుకే దేవుని వాక్యం మరొక చోట అంటుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు ఆయన ఆశ్రయించటం మేలంటే నిత్యము ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే నా ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనుషులు మనం నమ్ముకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని ముంచేస్తారు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలంటే మన దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎవరిని మనం నమ్ముకోవటానికి తాపత్రయపడుతున్నామో అదంతా వ్యర్థము. కానీ మనము నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నటువంటి యెహోవాను మనం నమ్ముకున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును బట్టి మనము విశ్వాసము తెచ్చుకుని నిత్యాశ్రయ దుర్గమైనటువంటి ఆయన దుర్గంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన రక్షణలోనికి వచ్చినప్పుడు, ఆయన ప్రాకారంలోనికి వచ్చినప్పుడు ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించాలనుకున్నా, ఎవరిని ఆశ్రయించాలనుకున్నా వారి వల్ల మనకి ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. మనుషులు ప్రేమలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మారదు. అందుకంటాడు నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు యెహోవాయే నిత్యము. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నాం, ఎలాంటి ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆయన మనము ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయ దుర్గము. ఆయన మనం నమ్ముకోవాలి. ఆయనే మాత్రమే మనము నమ్ముకున్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఈ వాక్యం అంటే నా ప్రియ సహోదరుడా, మనుషుల మీద నమ్మకము పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఒకరోజు మనల్ని ముంచేస్తారు. కాబట్టి దేవుని మాట యందు నమ్మకం ఉంచి ఆయన నమ్ముకున్నప్పుడు యుగ యుగములు, ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన నిత్యము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్రంట్ ఆఫ్ యూ, ప్రతి విషయంలో కూడా ఆయన మనకి సహాయం చేస్తాడు. కానీ లోకంలో మనుషులు మనం నమ్మినట్లయితే ఏదో రోజు మనం చేస్తారు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనుషులను మనం నమ్మటం కాదు, దేవుని మనం నమ్మిన ఎడల
మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నమ్మకం గురించి మాతో మాట్లాడు. అవును, యుగములు నిన్నే నమ్మమని నీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీవే ఆశ్రయ దుర్గము కాబట్టి ప్రభువ. దేవాతండ్రి, ప్రతి విషయంలో మేము నమ్మకంగా జీవించడానికి నీ కృప చూపించి దేవాతండ్రి మేము ఆశీర్వదింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్న పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఈ సమయంలో తండ్రి మా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారికి మంచి జ్ఞానమును, తెలుగును, వివేకమును అనుగ్రహించమని దేవాతండ్రి మంచి పరిపాలన చేయడానికి మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.